మొత్తంగా రేవంత్ పాలనలో అన్ని వర్గాల జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకొని కాంగ్రెస్ సర్కారుపై నిపులు చెరుగుతున్నారు. ఇక హస్తం పార్టీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో వారి మాటల్లోనే విందాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 13 నెలలుగా వస్తుంది. ఫస్ట్ 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఒక్క గ్యారెంటీ అమలు కాలేదు. రుణమాఫీ అన్నది రుణమాఫీ లేదు. రైతు బంధు అన్నది రైతు బంధు లేదు. 2500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. గ్యారెంటీ అనేది ఏమీ లేదు. వీళ్ళంతా మాటలు చెప్పుకుంటే గారెడ్ చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. అంతేకాదు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకటంటే ఒకటి పెడుతున్నారు, ఏది అమలు కావట్లేదు, ఏది లేదు. కొత్త హామీలు అంటున్నారు, కొత్త హామీ లేదు. ఇప్పుడు ఉన్నాయే లేదులే కానీ ఇంకా కొత్త గ్యారెంటీలని చెబుతున్నారు. ఓట్లు వేయించుకోవటానికే ఇది సరిపోయింది తప్ప ఇప్పుడు వరకు ఏమైంది. ఇప్పుడు ప్రజెంట్ కనుక ఎలక్షన్ కనుక వస్తే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఇది మాత్రానికి 100కి 150% నేను హామీ ఇస్తున్నా. 420 హామీలు, 6 గ్యారంటీలు, మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం చేజెక్కించుకుంది. ఇప్పటి వరకు సంవత్సరం దాటిపోయినా కూడా ఏ ఒక్క హామీ కూడా, ఏ ఒక్క గ్యారంటీ, ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. రైతులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, మహిళలకు కానీ ఎవరికి కూడా ఇంత ఒక్క గ్యారంటీ నెరవేరినందుకు ఈ ప్రభుత్వం ఉండి ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నాము. ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి గత ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు తులం బంగారం అని అన్నది. ఏ ఒక్కరికి కూడా సంవత్సరం దాటిపోయింది, ఏ ఒక్కరికి కూడా తులం బంగారం వచ్చిన దాఖలాలు లేవు. రైతు బీమా, రైతు భరోసా హామీలు ఇచ్చిళ్ళు, ఇది మోసపూరితమైన హామీలే. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తారన్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వం ఇచ్చిన 4,000 రూపాయలు అదే ఇస్తాను. అలాగే మహిళలు, వృద్ధులకు, వితంతులకు, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 2,000 పెన్షనే ఇస్తాను. ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఈ ప్రభుత్వము తక్షణమే రాజీనామా చేయాలని కోరుతున్నాము. 420 హామీలు, 6 గ్యారంటీలు, ఎక్కడ కూడా హామీలు అమలు కాలేదు, నెరవేరలేదు. త్వరలో రాబోయే రోజులలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదించే కాలం ముందుందని హెచ్చరిస్తున్నాము. విషయం ఏంటంటే రైతు బంధు అయినా, రుణమాఫీ అయినా, మనకు లోన్లు అయినా ఇవన్నీ బాగా వచ్చేటి. ప్రతి 6 నెలలకు రైతు బంధు, 6 నెలలకు రైతు బంధు కేసీఆర్ గారు మంచిగానే వేసారు. ఈయన 100 అబద్ధాలు అనుకుంటూ, 100 హామీ చేసుకుంటూ అందరికీ డైవర్ట్ చేసిండు. జనాలకు, రైతులకు అందరికీ నీకు అది ఇస్తా, బిస్కెట్ ఇస్తా, చాక్లెట్లు ఇస్తా అని చెప్పుకుంటూ చిన్నపిల్లగాని చెప్పినట్టు మాకు రైతు బోనస్ ఇస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు పెంచి ఇంకా 15,000 ఎకరానికి. రైతు బీమా అనే లేదు, కరెంటు సరిగా లేదు. ఏ రకంగా హామీలు ఇచ్చిండో ఆ ఒక్క హామీలు కూడా నిర్వహించలేదు. ఇప్పుడు ఏదో ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, అవి ఆడపోతే ఏమో ఎటు అర్థం కాదు. ఎప్పుడో సంవత్సరం క్రితం వేయాల్సిన రైతు బంధు ఇంతవరకు రైతు బంధే లేదు, దిక్కే లేదు, దశ లేదు. ఏదంటే బట్టి గారు మొన్న టీవీలో చెప్తారు, రేవంత్ రెడ్డి గారు అందరికి ఇస్తాం. అసలు ఆడికి పోయి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. అంతా మోస హామీలు జరుగుతుంది గవర్నమెంట్ది. ఈ గవర్నమెంట్ పద్ధతి మాకైతే నచ్చలేదు, రైతు వారికి మాకైతే నచ్చలేదు. 2 ఎకరాలు ఉన్నది, 2 ఎకరాలకు ఇంతవరకు రైతు బంధు పడలేదు. రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఊళ్ళలో ఘోరంగా ఉంది ఒక్కొక్క రైతు పరిస్థితి. ఎందుకు ఈ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం, వేస్ట్ ఇది. ఇప్పుడు రైతు భరోసా అప్పుడు బాగానే పడ్డాయి కేసీఆర్ చేసినప్పుడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకున్న భూమికి అలా సగానికి పడ్డాయి. ఏందని పోతే మీకు పడతాయి ప్రభుత్వం అంటారు. మళ్ళీ ఒక పాలు అడిగితేనేమో ఈ రైతు భరోసా మీది ఇప్పుడు పడ్డాయి కదా అని మళ్ళీ ఒక పాలు అన్నారు. మరి పడ్డాయి అంటే మరి మాకు ఎందుకు సార్ మరి పడ్డాయి అంటే స్టేట్మెంట్ తీసుకోవాలి, స్టేట్మెంట్ తీసుకొచ్చినాం. స్టేట్మెంట్లో కూడా సార్ ఇప్పుడు ప్రపోజల్ ఉన్నాయి, పడతాయి, ఎప్పుడు పడేది తెలియదు, పడతాయి ఖచ్చితంగా అని అంటారు. ఇప్పుడు మాకు తిరగటం ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు పడ్డేది కరెక్ట్గా వేసినా కానీ ఎకరం 2 ఎకరాలకు వేసినా బరాబరిగా అందరికి ఒక తీరుగా పడితే బాగుంటుంది. అట్లా పడకుండా సగం వేసి సగం వేయకుండా అట్లా ఇబ్బంది పెట్టి ఆఫీస్ చుట్టూ తిరగటం మాకు ప్రాబ్లం అవుతుంది. కేసీఆర్ పాలనప్పుడు అన్నీ ఎట్లా అంటే అట్లా పడ్డాయి, ఒక తీరున పడ్డది, ఒకళ్ళు పడకుండా ఒకరు పడలేదు అనుకుంటా అందరికి ఒక తిరిగి పడ్డాయి. ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్లు ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అందులో భాగంగా అన్ని కూడా అసంపూర్తిగానే అమలవుతుంది. అందులో అమలు అవుతున్నది ఒకటి ఆర్టీసీ బస్సు, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అది కూడా గందరగోళంగా ఉంది, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఇక కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు మాత్రం ఇస్తుంది.
తులం బంగారం లేదు, మరి అది కూడా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఉచిత కరెంట్ అనేది కరెంటే సరిగ్గా లేకపోవడం ఇది కరెక్ట్ గా అనిపించట్లేదు మాకు. ఇది సమంజసమైంది కూడా కాదు. గత 10 ఏళ్ల పాలనలో కూడా ఎప్పుడు కరెంటు పోయిన సందర్భాలు లేవు. మరి ఇప్పుడైతే మార్నింగ్ 1 గంట పోతుంది, మధ్యాహ్నం 2 గంటలు పోతుంది, సాయంత్రం కూడా ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. కానీ చీకట్లో చాలా ఇబ్బందులు కూడా అవుతున్నాయి. అలాగే ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లలో కూడా సెలక్షన్ ప్రాసెస్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పేసి ఇట్లా తీసుకున్నారు. మరి లెవెల్ 1లో ఏదైతే సెలక్షన్ చేసుకున్నారో వాళ్లకు నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి ఇండ్లను మరి ఆర్థికంగా ఉన్నోళ్ళకి, ఇండ్లు ఉన్నోళ్ళకే కొంతమందికి మరి వాళ్ళనే సెలక్షన్ చేసి పెడితే ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఈ స్కీమ్ సక్సెస్ కావాలంటే నిరుపేదలైనటువంటి పేదలకు ముందు ఫస్ట్ లిస్ట్ లో ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించి సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 420 హామీలు ఎక్కడ కూడా అమలు అవుతలేవు. ఎందుకంటే మహిళలకు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చిండో 2500 రూపాయలు ఏదైతే ప్రతి మహిళకి ఇస్తున్నాడో అది కాలేదు. అదేవిధంగా 2000 పెంచి 4000 చేస్తున్నాడు, అది కూడా ఇప్పటి వరకు కూడా ఊసలేదు. మరి అదే విధంగా ఏదైతే రైతు బంధు ఉన్నదో ఆ రైతు బంధు కూడా ఇప్పటి వరకు కూడా రైతులకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రైతులకు ఏదైతే హామీలు ఇచ్చిన అన్ని కూడా ఎక్కడ కూడా అవి అమలు కాలేవు. మరి అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలకు అన్నిటికి కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. రైతు ఏదైతే పంట పండించిండో ఆ పంటను కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు. మరి అదే విధంగా వికలాంగులకు 3000 పెన్షన్ కాకుండా 6000 ఇస్తామన్నారు. 6000 కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఊసలేదు. కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉన్నదో 1,00,000 రూపాయలు కాదు, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా తులం బంగారం ఎక్కడ కూడా ఏ మహిళకు కూడా ఇయ్యలేదు. మరి అదే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి 420 హామీలన్నీ కూడా ఎక్కడ అమలు పరుస్తలేవు. మరి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవన్నిటి కూడా అమలు చేయాలి. అమలు చేయనట్లయితే ఈ రోజు ప్రజలే వాళ్ళకి సరి అయిన బుద్ధి చెప్తారని కోరుకుంటా ఉన్నాం. అమలు పరచని వేళ ఈ రోజు స్థానిక ఎలక్షన్ కానీ ఇంకో ఎలక్షన్ కానీ ఆ ఎలక్షన్ లో ప్రజలు సరి అయిన బుద్ధి చెప్తారని కోరుకుంటా ఉన్నాం.